హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ఏపీ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద విడుదల చేసినటువంటి 13,000 రూపాయలు ఇంకా కూడా చాలామందికి బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ కాలేదన్నమాట. ఇప్పటికీ చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, మాకు ఈ 13,000 రూపాయలు ఎప్పుడు బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది అని. ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళందరికీ తాజాగా ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో మాకు ఈ 13,000 రూపాయలు ఇంకా బ్యాంక్ అకౌంట్లోకి జమ కాలేదు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో నేను మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే ఈ వీడియో ద్వారా అయితే అందజేస్తాను. ఒకసారి ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్కి ఒక లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేయండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. మీరు కమెంట్ చేసే దాన్ని బట్టి అయితే నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. సో అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినట్టు వాళ్ళు ఉన్నట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం కింద జమ కావాల్సినటువంటి పెండింగ్ నిధుల కోసం అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కొంతమందికి వచ్చేసి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అని, కొంతమందికి వచ్చేసి పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అని, కొంతమందికి వచ్చేసి పేమెంట్ టు బి పెయిడ్ అని, సో ఈ విధంగా రకరకాలుగా అయితే స్టేటస్లో చూపిస్తుంది అనమాట. సో అయితే వీళ్ళందరికీ తిరిగి మళ్ళా పెండింగ్లో ఉన్నటువంటి నిధులు జమ అవుతాయా లేదా అని సో చాలామందికి డౌట్గానే ఉందన్నమాట. నేను మీకు ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో దానికంటే ముందుగా మనకు ఈ పెండింగ్ నిధుల మీద ప్రభుత్వము ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో దాని గురించి తెలుసుకున్నాక మీకు వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. ఓకేనా? సో ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట, త్వరలోనే అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు. ఓకేనా? సో మనకు ఈ ఒక సెకండ్ సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే, త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు, తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి లోకేష్ ఆమోదం అయితే తెలిపారనమాట. సో విద్యాశాఖపై సమీక్ష చేశాక ఆయన ఈ యొక్క పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 325 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేసే ఫైల్ మీద సంతకం అయితే చేశారనమాట. సో దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేటువంటిది అయితే జమ కానున్నట్లు సమాచారం అండి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఈ పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి నిధులు, హోల్డ్లో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి నిధులు, సో వీటన్నిటినీ కూడా విడుదల చేయాలని ఫైల్ మీద అయితే నారా లోకేష్ గారు సంతకం అయితే పెట్టి ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. సో మీకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మీకు ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి నిధులు మొత్తం కూడా జమ అవుతాయండి. సో కొత్తగా ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలన్నా సరే వాళ్ళకి సంబంధించి కూడా ఖచ్చితంగా 13,000 రూపాయలు అనేటువంటిది జమ అవుతుంది. మీరైతే భయపడాల్సిన అవసరమే లేదండి. సో చాలామంది అయితే భయపడుతున్నారు, మాకు ఈ పెండింగ్లో ఉన్నటువంటి నిధులు జమ అవుతాయా అవ్వవా అని. సో చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో ఇక మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే 25% అయితే వాటర్ రావాలన్నమాట. సో చాలామందికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అమౌంట్లు వచ్చేసి కొంతమందికి 10,900, కొంతమందికి 6,000, కొంతమందికి 5,000, కొంతమందికి 8,000, ఈ విధంగా హాఫ్ ఆఫే పడున్నాయన్నమాట. ఈ విధంగా ఎవరికైతే హాఫ్ ఆఫ్ పడి ఉంటుందో అమౌంట్, వీళ్ళందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా అయితే రావాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అప్పుడు మీకు అమౌంట్ అనేటువంటిది పడుతుంది అనమాట. ఈ 13,000 రూపాయల్లో సగం అమౌంట్ మీకు ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుంచి 20 రోజుల లోపల రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు ఖాతాలకు జమ అవుతుంది. సో మీ డబ్బులు కూడా ఎక్కడికి పోవండి. సో మీరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరికైతే ఈ యొక్క సగం అమౌంట్ పడి ఉంటుందో మ్యాక్సిమం ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అది కూడా మనకు
ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి. ఓకేనా? సో వీళ్ళందరికీ సంబంధించి ఎస్సీ క్యాండిడేట్స్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాటా రావాలన్నమాట. సో అవి కూడా మీకు బ్యాంక్ అకౌంట్స్‌లోకి జమ అవుతాయి. కొంచెం లేట్‌గా అయితే జమ అవుతాయి. మీ డబ్బులైతే ఎక్కడికైతే వెళ్ళవు. ఇక ఇదిలా ఉండగా చాలామందికి స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్, టు బీ ప్రాసెస్, అండర్ ప్రాసెసింగ్, టు బీ పెయిడ్, ఈ విధంగా చాలామందికి ఇది చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ గురించి అయితే తెలుసుకుందాం. ఈ విధంగా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అని ఎందుకు చూపిస్తుందంటే, సో మీకు ప్రభుత్వం నుంచి ఉచిత సీట్ అనేటువంటిది వచ్చున్నట్లయితే మీ యొక్క విద్యార్థికి చదువుకోవడానికి, సో అందుకనైతే ఈ యొక్క ఆర్టీఈ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇన్ కేస్ మీకు మీ యొక్క పిల్లవానికి ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఫ్రీ సీట్ అనేటువంటిది రాకపోయినా సరే మీకు చూపిస్తున్నట్లయితే మీరైతే ఫిర్యాదులు పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. అందులో ఫిర్యాదులు పెట్టుకుంటే దాని తర్వాత మీకు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసినప్పుడు అమౌంట్ అనేటువంటిది జమ అవుతుంది ఖచ్చితంగా కూడా. దాని తర్వాత కొంతమందికి వచ్చేసి టు బీ పెయిడ్ అని ఉందన్నమాట. సో టు బీ పెయిడ్ అని ఉన్నట్లయితే మీరు ఫిర్యాదులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా జమ అవుతుంది. మీరు ఎక్కడికి అయితే వెళ్ళి ఫిర్యాదులు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ డబ్బులు అనేటువంటిది ఎక్కడికి పోదు, భయపడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత అండర్ ప్రాసెసింగ్ అని ఉన్నట్లయితే, సో మీకు బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి అండర్ ప్రాసెసింగ్ అని ఉన్నట్లయితే. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా సరే, బ్యాంక్ అకౌంట్ అసలు యాక్టివ్లో లేకున్నా సరే, ఓకేనా, బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అప్డేట్ లేకున్నా సరే మీకు ప్రాసెస్లో అయితే ఉంటుందన్నమాట. అమౌంట్ హోల్డ్ అయితే పెడతారు. సో అవన్నీ మీకు కరెక్ట్గా ఉంటేనే అమౌంట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క టు బీ పెయిడ్ కావచ్చు, అండర్ ప్రాసెసింగ్, దాని తర్వాత ఈ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్, ఈ మూడింటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఈ టు బీ పెయిడ్, అండర్ ప్రాసెసింగ్ ఉంటే ఫిర్యాదులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మ్యాక్సిమం పడిపోతాయి అమౌంట్స్ అనేటువంటివి. సో తప్పగా మీకు ఆర్టీఈ సీట్ వచ్చినట్లయితే, నమోదైనట్లయితే మీరు ఖచ్చితంగా ఫిర్యాదులు అయితే రేజ్ చేసుకుని, దాని తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోయినా సరే, పే చేస్తున్నట్లు చూపించినా సరే మీరు ఫిర్యాదులు అయితే పెట్టుకోండి. దాని తర్వాత 300 యూనిట్ల కంటే కరెంటు వినియోగం ఎక్కువ యూజ్ చేస్తున్నట్లు చూపించినా సరే మీరైతే ఫిర్యాదులు పెట్టుకోవచ్చు అనమాట గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి. ఇకపోతే కొత్తగా ఇప్పుడు అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరు వీలైనంత త్వరగా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. మీకు కూడా అమౌంట్ అనేటువంటిది అయితే పడుతుంది. ఎక్కడికైతే వెళ్ళదు మీ అమౌంట్ అనేటువంటిది. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఆల్ మీకు మొత్తం కూడా నీకు కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మనకు నారా లోకేష్ గారు వచ్చేసి వీలైనంత త్వరగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి నిధులు అనేటువంటి వాటిని అయితే జమ చేయాలని ఫైల్ మీద సంతకం అయితే చేశారనమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్. ఇన్ కేస్ బ్యాంక్ అకౌంట్స్కి నేను చెప్పినటువంటి 3 లింక్ లేకున్నట్లయితే అవి కూడా వీలైనంత త్వరగా లింక్లో పెట్టుకునే విధంగా అయితే చూడండి. అవి లింక్లో లేకపోయినా సరే అమౌంట్ అనేటువంటిది పడదనమాట, అందుకని చెప్తూ ఉన్నాను. సో ఇన్ కేస్ ఎవరైనా డబ్బులు అనేటువంటిది పొందినట్లయితే, డబ్బులు అకౌంట్లో పడినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.